ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గౌతమ్కి వెల్కమ్ చెప్పాలి. వెల్కమ్ గౌతమ్. థ్యాంక్ యూ. ఇక్కడ కూర్చో. అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి అదితి. అంతా నీకోసమే గౌతమ్. Cheers. Cheers. మధురమైన ఈ కథే నీజతే నిదురలేచినామదే ఎదను మేలుకోమని ఎప్పుడు లేని హాయిలో తేలగా నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచే అలవాటుగా మది అన్ని వైపుల నిన్ను చూసేనే నాకు తెలియని ఓకే. లోకమేదో నన్ను పిలిచేది అలవాటుగా మది అన్ని వైపుల నిన్ను చూసేనే నిన్నెవరో తలుచుకుంటున్నట్టున్నారు అదితి. నువ్వు తప్ప నన్ను ఇంకెవరు తలుచుకుంటారు గౌతమ్? నేను కూడా నిన్ను తప్ప ఎవరిని తలుచుకోను. బికాజ్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్ గౌతమ్. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. అదితి, ఏంటి గౌతమ్ రాకముందే డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయావా? మీరిద్దరూ ఇంకా వెళ్ళలేదా? మేము వెళ్ళడము అయింది, రావడము అయింది. గౌతమ్ వస్తాడు, మీరు వెళ్ళండి. గౌతమ్ వచ్చినప్పుడు మనం వద్దాం కానీ నువ్వు పద, నీతో పనుంది. రా రా అదితి. పద. పదవే. వాట్ హ్యాపెండ్? అదితి, గౌతమ్తో పాటు తన వైఫ్ కూడా వస్తుందే. గౌతమ్ తన వైఫ్ ని వదిలి అస్సలు ఉండడనుకుంటా. ఎప్పుడూ తనని వెంట పెట్టుకునే తిరుగుతున్నాడు. గౌతమ్తో కలిసి డిన్నర్ చేయాలన్న నీ డ్రీమ్ డిక్లైన్ అయినట్టుంది అదితి. ఈ టేబుల్ మనకి రిజర్వ్ చేశారా హలి గారు? కూర్చోండి. ఈ అరేంజ్మెంట్స్ అన్ని ఎవరు చేసి ఉంటారు గౌతమ్ గారు? రిసార్ట్ వాళ్ళు చేసుంటారు. కూర్చోండి. నీ ప్రేమకి గుర్తింపు లేకుండా పోయింది అదితి. అసలు గౌతమ్ నిన్ను కాదని అహల్యని పెళ్లి చేసుకున్నప్పుడే నువ్వు నీ ప్రేమ ఓడిపోయినట్లే అతిథి. స్టాప్ ఇట్. నేను ఫెయిల్ అవ్వలేదు. నాది లవ్ ఫెయిల్యూర్ కాదు.
ఎవరి కోసం చూస్తున్నారండి? అదితి అక్కడుందండి. తనను అక్కడే ఉండనివ్వండి. అదేంటండి, పిలిస్తే మనతో పాటు భోంచేస్తుంది కదా. మన మధ్య పానకంలో పుడకలాక తనెందుకండి? అలా అంటారేంటండి? పాపం అదితి మన మనిషి అండి. అయినా తను తన ఫ్రెండ్స్తో ఉంది కదా, తనని డిస్టర్బ్ చేయడం ఎందుకు? మీరు తినండి. కానివ్వండి, తినండి. ఓకేనా? ఓకే అండి. అదితి, నువ్వు డ్రీమ్లో చేయాలనుకున్నది లైవ్లో అహల్య చేస్తుంది. ఫీల్ అవ్వకు, దేనికైనా రాసి పెట్టుండాలి. అవునదితి, గౌతమ్ని పెళ్లి చేసుకునే రాతే కాదు, తనతో డిన్నర్ చేసే రాత కూడా నీకు లేదు. ఆపుతారా? నేను ఎలాగైనా గౌతమ్తో కలిసి డిన్నర్ చేస్తాను. ఎలా చేస్తావు? గౌతమ్ పక్కన తనుంది కదా. తను లేకుండా చేస్తాను. రమేష్, చెప్పండి మేడం. నువ్వేం చేస్తావంటే ఓకే మేడం. మీరు కూడా ఒక పని చేయాలి. ఏంటి చేస్తారా చేయరా? అంత రిస్క్ ఎందుకే? నన్ను కామెంట్ చేయడం కాదు, నాకు హెల్ప్ కూడా చేయండి. ఓకే, కానీ ఏదైనా తేడా వస్తే నువ్వే చూసుకోవాలి. మ్, మ్. పద.